మార్గదర్శి సరికొత్తదైనటువంటి సమస్య మొన్న కేసులు కాకపోతే దాన్ని కోర్టుల ద్వారా పరిష్కరించుకుంది. అయితే మార్గదర్శికి వ్యతిరేకంగా ఎవరో కంప్లైంట్ చేయలేదంటే దాంట్లో కొన్ని కంప్లైంట్లు ఆ కంప్లైంట్కి మార్గదర్శి ఆన్సర్ చేయడం చూసాం. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి. మార్గదర్శికి సంబంధించి తాజాగా జరిగినటువంటి అంశం కార్యాలయం ఎదుట ధర్నాకి దిగటం. జి కృష్ణ హేమంత్ అనే చందాదారు 2022 జూలైలో ₹1,00,00,000కి చిట్టేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మార్గదర్శికి 7.9 లక్షలు చెల్లించాడు. ఈ క్రమంలో తాను కట్టిన చిట్కి పాడుకునే అవకాశం ఇవ్వకపోవడం, కట్టిన డబ్బులు సైతం వాపసు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. నగదు తిరిగి ఇవ్వకపోవడంతో విజయవాడ ఎంజీ రోడ్లో ఉన్న చిట్ ఫండ్ కార్యాలయం ముందు మంగళవారం రాత్రి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ధర్నాకు దిగాడు. రాత్రి 10:30 గంటల వరకు బాధిత ధర్నా కొనసాగింది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన కార్యాలయ సిబ్బంది నెల 30న నగదు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో తన ఆందోళన తాత్కాలికంగా విరమించారు. అంటే 22లో అంటే డ్రాప్ అవుట్ చిట్స్ అంటారు. డ్రాప్ అవుట్ చిట్స్ వేరే వాళ్ళకి జమ చేస్తారు. అప్పుడు ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. అప్పుడు వీళ్ళకి ఇచ్చేయాలి. అలా ఇవ్వనట్టున్నారు వీళ్ళు. లేదా అసలు డ్రాప్ అవుట్ అయితే ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు రాకపోయి ఉండాలి. ఏంటన్నది మార్గదర్శి ఏం వివరణిస్తుందో చూడాలి.